కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సరఫరా చేసిన నెయ్యిలో అసలు పాలకొవ్వు 0% అని, అది కేవలం జంతు కొవ్వులు, పామాయిల్ రసాయనాలతో కూడిన ద్రవమని సిట్ నిర్ధారించింది. దీనికి నిరసనగా తిరుపతిలో టీడీపీ నేతలు డాలర్స్ దివాకర్ రెడ్డి, సుగుణమ్మ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. పంచముఖ ఆంజనేయ స్వామి గుడి నుంచి 4 కాల మండపం వరకు ర్యాలీ సాగింది. జగన్ అనుకో 20 కోట్ల కల్తీ చేసిన జగన్ అనుకో శిక్షించాలి. అదే స్వాగలిపా వెంకటేశాయ. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ లడ్డూ ద్వారా మరి ఆ దేవదేవుని యొక్క అపవిత్రతను చేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు ఆధారాలు లేవు అంటున్నాడు. 500 ఆధారాలతో సిట్టు విచారణలతో ఈరోజు బయటపెట్టినటువంటి కల్తీ నెయ్యి లడ్డూల్లో వాడినటువంటి వాస్తవం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను కరుణాకర్ రెడ్డి గారిని. ఈ రోజున దాదాపు 20 లక్షల కోట్ల లడ్డూల్ని దాదాపు 60 లక్షల 20 కోట్ల నగరంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా కానివ్వండి, ఒక శాసనసభ్యుడిగా కానివ్వండి, ఒక చైర్మన్ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి కానివ్వండి, ఈ విధంగా మాట్లాడడం ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా కూడా ప్రజలను మోసగించవచ్చు, అధికారులను మోసగించవచ్చు, కానీ దేవుడి కంటిలో మీరు పడినారంటే దేవుణ్ణి మోసం చేయలేరు. ఈ రోజున థర్స్డే మరి నేత్ర దర్శనంతో నీ అంతు చూడబోతున్నాయని కూడా నిన్ను హెచ్చరిస్తూ ఇకనైనా ధర్మాన్ని కాపాడే విధంగా నువ్వు ఉండాలని నిన్ను హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశం కాదు, ప్రతి ఒక్క హిందూ కూడా బాధపడేటువంటి రోజు. వెంకటేశ్వర స్వామి పాదాల కిందన తిరుపతి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భక్తితో ఉంటారు. అట్లాంటి వ్యక్తికి చైర్మన్కి ఇచ్చినప్పుడు అతను ఎంత గొప్పగా దాన్ని పాలించాలా, దానికి ముందు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, అతను ఎట్లా పాలించాలా, అలా కాకుండా అసలు పాలే లేకుండా నెయ్యిని తయారు చేసి సుమారుగా 1,60,00,000 కేజీలు నెయ్యి కొంటే దాంట్లో 60 లక్షల కేజీల నెయ్యిని డూప్లికేట్ కెమికల్స్తో వాడిన నెయ్యిని, అనిమల్స్ ఫ్యాట్తో నెయ్యిని అంతా కూడా దాన్ని తయారు చేసేసి మొత్తం హిందుత్వానికి ఉన్నటువంటి మొత్తం నాశనం చేశారు. అదేవిధంగా ఈరోజు సుబ్బారెడ్డి గారి పిఏకి సుమారుగా 4,80,00,000 రూపాయలు ఒక సామాన్య వ్యక్తి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిందంటే మీరందరూ గమనించవచ్చు. ఎన్ని కోట్ల రూపాయలు లంచాలు అతను తీసుకున్నాడు. అసలు యాక్చువల్గా 250 కోట్ల రూపాయలు టర్నోవర్ ఉండే కంపెనీనే టెండర్లు వేయాలా, అలాంటి దాన్ని వీళ్ళు ఒకేసారిగా 100 కోట్ల రూపాయలు తగ్గించి 150 కోట్లు చాలు మీ టెండర్లకు ఎలిజిబిలిటీ అనేసి అని ఏమంటే డూప్లికేట్ కంపెనీస్ అన్ని క్రియేట్ చేసేసి అసలు 3 ఇయర్స్ ఇన్కమ్ ట్యాక్స్ అంతా కూడా లేకుండా జిఎస్టీ అంతా కూడా లేనటువంటి కంపెనీస్ అని కూడా వాళ్ళు డూప్లికేట్ కంపెనీస్ టెండర్స్ ఇవ్వడం కూడా చాలా బాధేసింది. ఈరోజు సిట్ని అపాయింట్ చేసి సిట్ దాన్ని దర్యాప్తు చేసి ఒక కమిటీని చేసింది. ఆ కమిటీలో చాలా వరకు కూడా అన్నీ కూడా అది కల్తీ వ్యవహారము, రసాయన పదార్థాలు చేర్చడం అని చెప్పి క్లియర్గా ఇచ్చింది. అటువంటి కల్తీ లడ్డులకు, రసాయన లడ్డులకు బాధ్యులైనటువంటి అధికారులైనా అప్పుడు పనిచేసినటువంటి టీటీడీ పాలక మండలి సభ్యులు, అధ్యక్షులు వాళ్ళందరి మీద కూడా సిట్ త్వరగా క్రమశిక్షణా చర్య తీసుకొని బాధ్యులను శిక్షించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆ సిట్ని కోరుతుంది. త్వరగా దాన్ని రుజువు చేసి త్వరగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతుంది. సిట్ని అపాయింట్ చేసి సిట్ దాన్ని దర్యాప్తు